హై వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇప్పుడే రావ్ బహదూర్ ఫిలిం అయితే చూడటం జరిగింది. సో ఫస్ట్ థింగ్ నేను ఒకరి గురించి మాట్లాడాలి. సత్యదేవ్ గారు రియల్లీ యూ డిడ్ వెరీ వెల్. మిమ్మల్ని చాలామంది కమల్ హాసన్ గారు అని ఎట్లయితే పోలుస్తారో, ఇకపైన అప్కమింగ్ హీరోస్ అందరినీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి ఖచ్చితంగా సత్యదేవ్ గారిలా చేశారు అని చెప్పి డెఫినెట్లీ అంటారు. యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ పీక్డ్. చాలా 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 బాగుంది. అండ్ మీ రిమైనింగ్ మూవీ గురించి మాట్లాడుకుంటే రావ్ బహదూర్ అనే సినిమా డెఫినెట్లీ అంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు చూసి చాలామంది బయటకు వచ్చిన తర్వాత అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ మాకు అర్థం కావట్లేదు, ఎట్లా వెళ్తుంది స్క్రీన్ ప్లే అనేది అర్థం కావట్లేదు, అండ్ హీరోయిన్ సీక్వెన్సెస్ కొన్ని మిస్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. సో నాకు కూడా ఓవరాల్గా కొంచెం అట్లానే అనిపించింది. అక్కడక్కడ కొంచెం అనిపించింది, నాకు కూడా అర్థం కాలేదు. అండ్ దట్టు కొంచెం హీరోయిన్వి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండింగ్ అనేది కానీ చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. అండ్ ఓవరాల్గా సినిమా వాజ్ టూ గుడ్. ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ అనేవి లైక్ మనం లిటరల్లీ ఒక హాలీవుడ్ అటు సైడ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ పిక్చర్స్ని చూసి తర్వాత వాటిని ఎట్లయితే మనం చూస్తామో స్లో నరేషన్ ఉన్న ఒక స్టోరీ ఓరియంటెడ్ ఎట్లయితే వెళ్తామో, ఇది కూడా అంతే. ఒక స్టోరీ ఓరియంటెడ్గా మనం ఒక కంటెంట్ వైజ్గా మనం వెళ్ళి ఈ సినిమాని చూస్తే కనుక డెఫినెట్లీ అర్థమవుతుంది. కానీ సినిమా వైజ్ అయితే టూ గుడ్. సినిమా బాగుంది. అండ్ దీపా థామస్ నిజంగా వెంకటేష్ మహా గారు ఆ రోజు అన్నారు మలయాళం హీరోయిన్స్ని ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు కదా అన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత డెఫినెట్లీ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో చెప్తా అన్నారు. కోర్స్ ఇట్స్ వర్తబుల్ ఆమెను తీసుకోవడం. అండ్ షీ వాజ్ టూ గుడ్ అనమాట. గుడ్ పర్ఫార్మర్ కూడా, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అందులో మెయిన్గా అచ్చమ్మ క్యారెక్టర్ ఉంటుందన్నమాట, అంటే పని మనిషి క్యారెక్టర్. షీ డిడ్ వెరీ వెల్. ఎందుకంటే తను ఉన్నంతసేపు మనం నవ్వుకుంటూ ఉంటాం అనమాట. ఒక డిఫరెంట్ జోనర్లోకి, ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తాము. బాగుంది సినిమా అయితే. డెఫినెట్లీ వన్ టైం వాచబుల్, చూడొచ్చు సినిమాని. సో ఇది స్లో రన్లో, అంటే చాలా సినిమాలు ఏంటంటే అప్పుడే కనెక్ట్ అవ్వనమాట ఆడియన్స్, కానీ స్లో రన్లో ఏంటంటే వెళ్తూ ఉన్న కొద్దీ సినిమా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఫిలిం దాంట్లో ఆ జోన్లోకి ఇది వెళ్ళిపోతుంది అనమాట. డెఫినెట్లీ చూసిన వెంటనే ఎవరికి అర్థం కాదు, కానీ స్లో రన్లో అయితే డెఫినెట్లీ అందరికీ అర్థమవుతుంది. సినిమా చాలా బాగుంది. ఇంత గ్రాండియర్ విజువల్స్ అండ్ మహేష్ బాబు గారు ప్రెజెన్స్ అనగానే అఫ్కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆయన ఓకే చేశారంటే అఫ్కోర్స్ ఆయన టేస్ట్ మనందరికీ తెలుసు. సో డెఫినెట్లీ ఒక మంచి సినిమా అయితే తీసుకొచ్చారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.